రాష్ట్ర విద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. డిప్యూటీ సీఎం ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క సూచనలతో అధికారుల యత్నాలు ఫలించాయి. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం బూట్ విధానంలో 22 హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులపై ప్రతిపాదనలు ఆహ్వానించింది. తెలంగాణ ప్రభుత్వ విద్యుత్ శాఖ అధికార బృందం హిమాచల్ ప్రదేశ్ను సందర్శించి ఆ ప్రతిపాదనను అధ్యయనం చేసింది. 100 మెగావాట్లకు పైబడి సామర్థ్యం గల ప్రాజెక్టులపై ఆసక్తికరంగా వ్యక్తం చేసింది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం MOUపై సంతకం చేసి త్వరితగతిన పంపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే హైడ్రో ఎలక్ట్రిక్ విద్యుత్ రాష్ట్రానికి సరఫరా కానుంది. రాష్ట్ర అవసరాలు, భవిష్యత్తు విద్యుత్ డిమాండ్లను తీర్చేందుకు ఉపయోగపడనుంది.